ఒక 17 ఏళ్ల కుర్రాడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నగరం. మనీ లేవు, పేరెంట్స్ లేరు, తనని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఆ కుర్రాడికి ఉన్న ఒకే ఒక శక్తి, యుక్తి, వరం తన ఇంటెలిజెన్స్. స్కూల్లో తనని ఎంత ఏడ్పించినా గొడవలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. గొడవ పడే ధైర్యం లేక కాదు, సమయం లేక. తను ఏం చేస్తున్నాడో, ఏం చెయ్యాలో అని ఒక క్లియర్ విజన్ ఉన్న కుర్రాడు అతడు. అందరిలా ఏదోటి చేసి ఆర్డినరీగా బ్రతికేయాలని అనుకోడు. తను చేసే ఏ పనైనా తనని నెక్స్ట్ లెవెల్లో ఉంచాలని అనుకుంటాడు. ఎన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఎదురు తిరిగి పోరాడాడే తప్ప ఏ రోజు గివప్ ఇవ్వలేదు. స్పైడర్ పుట్టిన తర్వాత వచ్చిన పవర్స్తో పాటు ఎన్నో గొప్ప రెస్పాన్సిబిలిటీస్ కూడా వచ్చాయి. కాదు తీసుకున్నాడు. ఒక పక్కన స్టడీస్, పార్ట్ టైం జాబ్స్, ఇంకో పక్కన ఫ్యామిలీ ఇష్యూస్, ఇవన్నీ మేనేజ్ చేస్తూ తనకు ఉన్న కొద్దిపాటి సమయాన్ని కొత్త టెక్నాలజీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వెరైటీ టైప్స్ ఆఫ్ వెబ్ షూటర్స్ డిజైన్ చేయడానికి వాడుకుంటూ తన లక్ష్యాన్ని వదలకుండా పోరాడుతూనే ఉన్నాడు. పీటర్ పార్కర్ స్పైడర్ కొట్టడం వల్ల సూపర్ హీరో అవ్వలేదు, తనకి ఉన్న డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ వల్ల సూపర్ హీరో అయ్యాడు. మిడిల్ క్లాస్ కుర్రాడే అయినా కానీ మనకు ఉన్న విజన్, కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్తో ఏమైనా చేయొచ్చని ప్రూవ్ చేశాడు పీటర్. పీటర్ పార్కర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్కి ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి కనెక్ట్ అవుతారు. అతనిలో మనల్ని మనం చూసుకుంటాం. ముఖ్యంగా టీనేజర్స్, ఏదైనా సాధించాలి అని కసి ఉన్న ప్రతి అబ్బాయి, ప్రతి కుర్రాడు. దిస్ ఈజ్ వై వీ లవ్ పీటర్ పార్కర్ సో మచ్. ఒకసారి మన లైఫ్లోకి వద్దాం. పొద్దున్న లేచి కాలేజ్కి వెళ్ళి అక్కడ అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్న లెక్చర్స్ని అర్థమైనట్టు నటించి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఎందుకు పనికిరాని ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ మనకి ఇష్టమైన హీరో లేదా హీరోయిన్స్ గురించి అడ్డమైన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఆ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ మనకు ఉన్న ఎంతో వాల్యుబుల్ టైంని బూడిదలో పోసిన పన్నీరులో వేస్ట్ చేసుకుంటున్నాం. మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు గోల్స్ అండ్ ప్యాషన్ గురించి మాట్లాడతాం, కానీ వాటి కోసం ఇంత కూడా వర్క్ చేయం. కళలు కంటే సరిపోదు, దానికి తగ్గ వర్క్ కూడా చేసుకోవాలి. మన స్పైడీ కూడా మనలా మన ఫైనాన్షియల్ స్టేటస్ని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని, స్టడీస్ స్ట్రెస్ని ఒక కారణంగా, ఒక వంకగా తీసుకుని ఉంటే ఈరోజు ఒక సాధారణమైన పీటర్ పార్కర్ ఉండేవాడు, స్పైడర్ మ్యాన్ కాదు. స్పైడర్ మ్యాన్ని పీటర్ పార్కర్గా చూసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే పీటర్ పార్కర్ కష్టం కనబడుతుంది, అతని శ్రమ కనబడుతుంది. స్పైడర్ మ్యాన్ అంటే ఫైట్స్ చేసే సూపర్ హీరో మాత్రమే కాదు, డెడికేషన్తో ఉన్న ఒక టీనేజ్ కుర్రాడు, తనకు ఉన్న టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్న ఒక మధ్యతరగతి అబ్బాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ లైఫ్ని లీడ్ చేసే ఒక వీరుడు మన స్పైడీ.